వాళ్ళకన్నా లేనటువంటి భక్తి మనకెందుకు అన్నానండి. కొట్టండి, చెప్పలు కొట్టండి అంటూ. పేరేమో మీరేమనుకోవద్దు, తిట్టుకోవద్దు, ఏదేని అనుకోండి. పేరేమో యాకోబు, ఉండేదేమో బారు షాపు దగ్గర. పేరేమో అబ్రహాము, ఉండేదేమో సారాయి కొట్టు దగ్గర. పేరేమో అబ్రహాము, ఇంకా రకరకాల పేర్లు పెట్టుకొని గుప్పులు తాగుతూ ఉంటే నీ ద్వారా నా దేవుడు అవమానపరుస్తున్నాడు. రేపొద్దున లెక్క చెప్పాలి, తాట తీస్తాడు దేవుడు. ప్రతి మాటకు కూడా సమాధానము చెప్పాలి. నీ క్రియకు సమాధానం చెప్పాలి, నీ మాటకు సమాధానం చెప్పాలి. అయ్యా ఏం పేరు అంటే యాకోబయ్య. దేవునికి మహిమ కలుగుగాక. హల్లెలూయా, హల్లెలూయా. వాళ్ళకి లేని భక్తి మనకెందుకమ్మా? వద్దు, మనకి దేవుడు వద్దు. దేవుడు ఒకవేళ ఉంటే ఎందుకు ఈ పరిస్థితి? వాళ్ళు ఇంకా డాబాలు కట్టుకొని మంచి ఇల్లు ఉంటే ఈ యొక్క దరిద్ర బ్రతుకు మనకెందుకు? గుట్టూరుసి పట్టుకొని ఎందుకు మనకి బతికెందుకు అంటే, లేదయ్యా చాచేంత వరకు కూడా నేను క్రీస్తునే కలిగి ఉంటాను. దేవునికి మహిమ కలుగుగాక. హల్లెలూయా. నువ్వు తల్లిదండ్రులు చెప్పగలుగుతావా? నువ్వు అమ్మలారా చెప్పగలుగుతారా? అలాంటి పరిస్థితిలో దేవుని మహాకృప చేత 2 పెళ్లిళ్ళు చేశారు. అదే సమయంలో నాకు పెళ్లి చూపులకు వచ్చారు. దేవునికి మహిమ కలుగుగాక. మా అత్తగారు, మేనత్తగారు వచ్చి, నీ కొంపలో చెప్పులు కూడా ఇరవడానికి కూడా సమయం లేదు, నా కూతురి ఆడొచ్చి సంసారం చేసింది పెద్దమ్మి అన్నది. కొట్టు, చెప్పలు కొట్టు. హల్లెలూయా. ఏమన్నది? ఏమన్నదక్క? చెప్పు. సహజంగా మీరు చూసేది అదే కదా. అబ్బాయికి బీటెక్క, ఎమటెక్క, ఏటెక్కు. మా కూతుర్ని ఇయ్యాలంటే ఏటెక్కు కావాలి నీకు. దేవునికి మహిమ కలుగుగాక. నా జీవితమే నిదర్శనంగా దేవుడు, ఒకవేళ నువ్వు ఉన్నావేమో ఈ ఆలోచనలో, నా జీవితం చెప్తా అలాంటి వాడికి ఇచ్చి పెళ్లి చేసి సమృద్ధిగా నీ బిడ్డలు ఆశీర్వదించబడతారు. దేవునికి మహిమ కలుగుగాక. హల్లెలూయా, హల్లెలూయా అని ఆ మాట అనేసరికి